తెలుసుకోబోయే కథ సంస్కృత పాండిత్యం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వెర్రి వెంగళప్ప చేసే తింగరి పనులను చూసేద్దాం పదండి. విరాటపాలెం అనే ఊరిలో కిష్టప్ప, వెంగళప్ప అనే తండ్రి కొడుకులు ఉండేవారు. గ్రామంలోని వారంతా వెంగళప్పను వెర్రి వెంగళప్ప అని పిలుస్తున్న కిష్టప్పకు మాత్రం తన కొడుకుపై అభిమానం తగ్గలేదు. ఊరి జనం వెంగళప్పను వెర్రివాడు అనడం కిష్టప్పకు నచ్చేది కాదు. అందుకని కొడుకును ఎలాగైనా పండితుణ్ణి చేయాలన్న ఉద్దేశంతో వెంగళప్పను పిలిచి, వెంగళప్ప, ఊరంతా నిన్ను వెర్రివాడని పిలుస్తున్నా, కానీ నువ్వెంత గొప్పవాడివో వారికి తెలియదు. నన్ను గౌరవంగా గర్వంగా చూసే రోజు రావాలి. నీవొక గొప్ప వేద పండితుడవుతావని నమ్ముతున్నా. నా కోరిక ఒక్కటే, మన ఇంటి తలుపు దగ్గర నన్ను ఎవడైనా వేద పండితుని తండ్రి గారు అని పిలవాలి అన్నాడు కిష్టప్ప. అందుకు సరే అన్నాడు వెంగళప్ప. కిష్టప్ప ఓ సంస్కృత పండితుడి దగ్గరకు వెళ్ళి వెంగళప్పకి సంస్కృతం నేర్పమని కోరాడు. ఆ పండితుడు వెంగళప్పను శిష్యుడిగా అంగీకరించాడు. వెంగళప్ప సంస్కృతం నేర్చుకోసాగాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా కిష్టప్పకి ఇంకో సమస్య వచ్చింది. కొన్ని రోజుల నుంచి ఊరిలో ఉన్న గొర్రెలు మాయమైపోతున్నాయని ఊరి జనం మాట్లాడుకుంటున్నారు. కిష్టప్ప తన గొర్రెల పాకలో నూకయ్య, చిన్న నూకయ్య అనే ఇద్దరు అన్నదమ్ములను కాపలా ఉంచాడు. ఒకరోజు కిష్టప్పకి వేరే పనిబడి పక్క ఊరికి ప్రయాణమయ్యాడు. అందుకు నూకయ్య, చిన్న నూకయ్యలతో పాటు వెంగళప్పని కూడా కాపలాగా పంపిస్తూ, ఈ మధ్య గొర్రెలు మాయమవుతున్నాయని ఊరిలో జనాలు మాట్లాడుకుంటున్నారు. అందుకే మన గొర్రెలకు నూకయ్య, చిన్న నూకయ్యని కాపలాగా పెట్టా. నువ్వు వాళ్ళతో కలిసి ఉండు వెంగళప్ప. వాళ్లతో మమేకమవు. అలాగైతేనే మన నౌకర్లు నిన్ను గౌరవిస్తారు సుమా. పితృవాక్య పరిపాలనలో రాముడి తర్వాత వెంగళప్పనే చెప్పుకోవాలి అన్నాడు కిష్టప్ప. అప్పుడు, సరే నాన్నగారు, నా మీద అంత నమ్మకమా? ఇక నుండి ఈ వేద పండితుడే గొర్రెలను కాపాడతాడు అన్నాడు వెంగళప్ప. ఆ రోజు రాత్రి గొర్రెలకు కాపలాగా వెళ్ళాడు. ఓరే నూకయ్యా, ఈ చలి చూసావా? రాత్రంతా కాపలాగా అంటే చచ్చిపోతాంరా. ఇంకేం చేస్తాంరా చిన్ను, మొన్న దొంగలు గొర్రెలెత్తుపోయారట. ఈరోజైనా బట్టబయలు చేద్దాం అన్నాడు నూకయ్య. ఇంతలో వెంగళప్ప అక్కడికి వచ్చి, ఏం నౌకయ్యలు, ఇంకొంచెం ధైర్యంగా ఉండండి. ఈరోజు గొర్రెలకు ఓ పండితులు కాపలాగా ఉన్నాడు, అంటే నేనే. నాన్నగారు చెప్పారు, పాండిత్యం చూపించు అని. అన్నాడు వెంగళప్ప. అప్పుడు నూకయ్య, అబ్బా, ఇంకిప్పుడు సంస్కృతం క్లాస్ మొదలవుతుంది. నిజమే అన్నా, ఏదో బోర్డు మీద చదివినట్టు మాట్లాడతాడు అని అనుకుంటారు నూకయ్యలు. చిన్న చదువులు చదివిన నూకయ్యలు అర్ధరాత్రి వేళ కునుకు తీయసాగారు. పితృవాక్య పరిపాలకుడు అయిన వెంగళప్ప మాత్రం అలా నిద్ర కళ్ళతోనే గొర్రెలకు కాపలా కాస్తున్నాడు. అంతలోనే గొర్రెలను ఎత్తుకుపోవడానికి దొంగలు వచ్చారు. వెంగళప్ప అది చూశాడు. వెంటనే నౌకర్లను లేపాలనుకున్నాడు. తండ్రి మాటలు గుర్తొచ్చాయి. తెలుగులో మాట్లాడితే దొంగలకు అర్థమైపోతుందని తన తెలివితేటలు ఉపయోగించాడు. సంస్కృతంలోనే వారిద్దరినీ పిలవాలనుకొని, తండులర్ధంగో తదర్థంగో చోరో చోరా తండులర్ధంగో
తదర్థంగో చోరో చోరా తండులర్ధంగో అంటే బియ్యం గింజలో సగమైనవాడా అంటే నూకయ్య అని అర్థం. తదర్థంగో దీని అర్థం ఆ నూకలో సగమైనవాడా అని, అంటే మరెవరో కాదండి, చిన్న నూకయ్య. చోరో చోరహ అంటే దొంగలయ్య దొంగలు అని అర్థం. ఇలా తెలుగులో కాకుండా సంస్కృతంలో అరవసాగాడు వెంగలప్ప. ఆ అరుపులకి నూకయ్యకి చిన్న నూకయ్యకి కూడా మెలకువ వచ్చింది. అప్పుడు నూకయ్య, అబ్బబ్బా, మనోడి సంస్కృత పాఠాలు స్టార్ట్ చేసేశాడు. బహుశా రేపు గురూజీకి పరీక్ష ఉందేమో. ఏగో సంస్కృత పాఠం వల్ల వేసుకుంటున్నాడేమోలే. ఇలా మాట్లాడుకొని మళ్ళీ నిద్రపోయారు. దాంతో దొంగలు తమ పని పూర్తి చేసుకొని చకచకా వెళ్ళిపోయారు. మర్నాడు కిష్టప్ప ఊరి నుంచి వచ్చి అసలు సంగతి తెలుసుకున్నాడు. అప్పుడు వెంగలప్పను పిలిచి ఇలా అన్నాడు. ఒరేయ్ వెంగల్లప్ప, నువ్వు నూకయ్యల లేపలేదా? లేపనాన్న, పెద్ద గొంతుతో చోరో చోరాహ అని అరిచా, కానీ వాళ్ళకి అర్థం కాలేదండి. సంస్కృతం నేర్చుకోవడమే సరికాదు, దాన్ని వాడే చోట తెలివి ఉండాలి. ఇక్కడ తెలుగు అవసరం, నువ్వేమో వేద భాష ఇక్కడ ఉపయోగించావు అని మందలించి కొడుకు అమాయకత్వానికి బాధపడ్డాడు కిష్టప్ప. తండ్రి తనని మందలించడంతో నొచ్చుకున్న వెంగలప్ప, అంటే నాన్న, నువ్వే కదా పాండిత్యం చూపించు అన్నావు, నేనేమీ తప్పు చేయలేదు. కానీ ఈ సంస్కృత భాష మన ఊర్లో అర్థం చేసుకునేవాడు ఒక్కరైనా ఉన్నారా? ఈ భాషా పాండిత్యమే నాకు శాపమైంది నాన్న అంటూ విలవిలలాడిపోయాడు వెంగలప్ప. చూశారు కదండి ఫ్రెండ్స్, మన వెంగలప్ప చేసే తింగరి పనుల వల్ల కిష్టప్ప ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇలాంటి మరికొన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఫన్నీ వీడియోసే కాదండి, మోరల్ స్టోరీస్ కూడా దొరుకుతాయి. మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.